మన ఈ మధ్యనే వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంతా వాట్సాప్ లో పాపం చాలా ఆయన ఆవేదన అంతా, ఇతను నా అన్న అనుకున్నాను, నా అన్న కాదు, క్రూరుడు, ఇతను అక్రమాలు చేసేవాడు, ఇతను నమ్మొద్దు, మీరు జగన్మోహన్ రెడ్డి నువ్వు నమ్మొద్దు, ఇతను పొద్దులేదు, ఇతను అక్రమాలే అన్యాయాలే, ప్రజల్ని నమ్మొద్దని వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి వాట్సాప్ లో పెట్టి దేశానికి అందరికీ ప్రచారం చేశారు. ఇవాళ తమ్ముడు కంటే సాక్ష్యం మీకు ఏం కావాలండి? ఇంకా నువ్వు చెప్పాలా? అన్నల గురించి తమ్ముడే చెప్పాడు, చాలా మంది సాక్ష్యం చెప్పాడు. మనం అర్థం చేసుకునే బాధ్యత మంది. ఆయన పనంతా దండకాలు, ఎక్కడ దండకాలు ఉంటే అక్కడ ఉంటాడు, ఎంతైతే దండుకోలో దండుకుంటాడు. ఎమ్మెల్యేగా ఉంటూ కాన్స్టిట్యూన్సీలో మీ ఊర్లో ఈ రోడ్డు ఏమైనా మీరు కానీ అడిగారంటే దానికి 5 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు గ్రాంట్ కావాల్సి వస్తే వెళ్ళిపోతాడు జనం మీదకి, తెలిసిన ఎమ్మెల్యేల మీదకి, తెలిసిన ఎంపీల మీదకి, తెలిసిన రాష్ట్ర మెంబర్ల మీదకి వెళ్ళిపోయి దేహీ పెట్టండి, అయ్యా మాకు అక్కడ రోడ్డు కావాలా, రోడ్డుకు ఒక 20 లక్షలు గ్రాంట్ కావాలా ఇవ్వమని అడుగుతాడు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయల గ్రాంట్లు నా దగ్గర తీసుకున్నాడు. ఒక్క నేను ఎవరు వచ్చినా కూడా కమిషన్ ఇస్తానంటే నోరు పుస్తకం పొమ్మన్నా. కమిషన్లో ఉండే కాదు, మీకు ఏం పని చెప్పండి. రామదేవతం దగ్గర తుమ్మకొండ నుంచి రామకేంద్ర వరకు కిందకి కాలంలో నీళ్లు పోకపోతే బాలకృష్ణారెడ్డిని ఆ సౌజన్యాలు నా దగ్గరకు వచ్చి, అన్న మా పరిస్థితి కింద రైతులు కాలువలకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నారు, పోవడం లేదు, మాకు కనీసం ఒక గ్రాంట్ ఎమ్మెల్సీ గ్రాంట్ లో ఇస్తే మేము పనిచేసుకుంటాం. వాళ్ళు ఏఈ రమ్మన్నా, వాళ్ళు ఏఈ డిఈ వచ్చేదంతా నేను తుమ్మగొండ నుంచి రామదేవ దేవాలయం వరకు కూడా ఆ కాలువ గొడ్డు మీద నడిచిపోయి చూసి ఆ కాలువ దేవాలయం దగ్గర కూర్చొని లెటర్ తీసుకొని 7 లక్షల రూపాయల గ్రాంట్ రాసి ఇచ్చేసాను అప్పటికప్పుడే. ఆయన బాలకృష్ణారెడ్డికి నీకేమి, నువ్వు మళ్ళీ ఈ గ్రాంట్ లో పక్కాగా పని చేసుకో, ఇంకొక 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా చేస్తా, నీ ఆదాయం చూసుకొని రాసి ఇచ్చా. పోయాడు సంతోషంగా. చల్లారి పొద్దున 9-10 గంటలకల్లా ఓ పట్లం కట్టుకొని ఒక 70,000 రూపాయల డబ్బు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టాడు. ఏందయ్యా బాలకృష్ణారెడ్డి అన్న, సార్ నిన్న గ్రాంట్ ఇచ్చారు కదా మీరు, దాని కమిషన్ సార్ అన్న. నేను నిన్ను అడిగానా, నువ్వు నాకు చెప్పావా అంటే 70,000 రూపాయలకు తెస్తున్నావు అంటే నువ్వు పని చెయ్యవు, ఈ గ్రాంట్ క్యాన్సిల్ చేస్తుందా, వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం పోతుంది. అదే సార్ అది కాదు సార్, పని మీద బాగా చేస్తాను సార్. బాగా చేస్తాను 70,000 ఎట్లా మిగలదు నీకు ఎక్స్ట్రా కూడా ఇచ్చారు కదా. ఏంటంటే లేదు సార్ అంటే కుదరదు, జాగ్రత్తగా చేయించి పంపించేశారు. నువ్వేమంటే మీ ఎమ్మెల్యే గారు 9 గంటల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను చెప్తే కదా రాదన్న గ్రాంట్ ఇచ్చిందా, నా డబ్బులు నాకు ఇచ్చారు. ఇదేం కలవరా అనుకుని ఆ బాలకృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు, దానికొని తెచ్చుకున్నాడు. అదే ఎగ్జిక్యూటివ్ నేను మా ఇంటికి వచ్చి చెప్పాడు, సార్ మేము ఎమ్మెల్సీలు ఇంతవరకు ఎవరిని చూడాల, రూపాయలు తీసుకోకుండా మీ గ్రాంట్ డబ్బులు ఇచ్చి చూడాలి నేను చూడాల. ఆ విధంగా నేను దాదాపు 3 కోట్ల రూపాయలు నేను ఇచ్చే అందరి దగ్గర. కొత్తూరు ఎందుకు పెట్టకపోతే వాడు గ్రాంట్ కమిషన్లు, ఈ కమిషన్తో బతకడమే కార్యక్రమం. నీకు అంత దూరం వద్దు. నా గ్రామం రావణపాలెం గ్రామం. నా రావణపాలెం గ్రామంలో నేను రోడ్లకి వాటికి గ్రాంట్ ఇస్తే మా రావణపాలెంలో ఉన్నటువంటి వాటిని కూడా పిలిచి కమిషనర్ తీసుకున్నాను. వాడు భయపడి నాకు కూడా తెలియకుండా ఇచ్చేశారు. ఈ విధంగా ఇదే పని పొద్దున లేచి మీరు ఎక్కడన్నా తను రోడ్డు ఇస్తున్నారంటే పొరపట్ల ఏదో ఆయన చాలా ఎమ్మెల్యే కదా ప్రజల మీద అభిమానంతో రోడ్డు వేస్తున్నారు అనుకుంటే మీరు పొరపాటే. కమిషన్ కోసం దడుకొచ్చుకొని ఆ రోడ్డు వేస్తారు. అది చూసుకోవాలి మీరు. ఎంత త్వరగా అతన్ని మీరు తరివేస్తే ఈ కోవూరికి పట్టినటువంటి శని పోతానికి మీకు మరీ మనం చేస్తున్నాం చూడాలి. ఈ కోవూరు నియోజకవర్గానికి శని పట్టింది. అతన్ని ముందు తరివేయడమే మీ బాధ్యతగా పెట్టుకోండి, తరివేయండి. ఒక మంచి లీడర్ గా దినేష్ రెడ్డి గారు యాక్టివ్ యంగ్స్టరు, యువకుడు, బాగా హుషారుగా ఒక యువకుడుగా ఉంటూ అందులో శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు మీకు తెలుసు.
సో ఆ కనీసం అదన్నా చూసి మీరు దినేష్ రెడ్డి గారిని కనీసం కోమూరు నియోజకవర్గం మీద 50,000 మెజారిటీకి తగ్గకుండా మీరు గెలిపించగలిగిన మాత్రమే న్యాయం జరిగిందని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.